రాఖీ కట్టి వాళ్ళతో ఒకరోజు ఆనందంగా గడిపేందుకు ఇంకొక్క రోజు సెలవు కావాలని ఆ యువతి కోరినా కంపెనీ అధికారులు కుదరదని మొండికేశారు. దీంతో రాఖీ రోజు అన్నయ్యలకు రాఖీ కట్టి నెక్స్ట్ డే తెల్లవారుజామునే ఇంటి నుంచి బయలుదేరి బుధవారం ఆమె విధులకు హాజరయ్యారు. కంపెనీలో ఒక్కసారిగా సంభవించిన ప్రమాదం ఆమె ప్రాణాలను బలికొంది. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ప్రమాదం కాకినాడలోని ఒక కుటుంబంలో మిగిల్చిన విషాదమిది. ఆ ప్రమాదంలో చల్లపల్లి హారిక ప్రాణాలు కోల్పోవడంతో గురువారం ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో కాకినాడ తీసుకొచ్చారు. హారిక కోరినట్టు సెలవు ఇచ్చి ఉంటే ఆమె ప్రాణం నిలిచేదని తల్లి, బంధువులు హారిక మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి నుంచి బయలుదేరినప్పటి నుంచి హారిక మృతదేహం పక్కనే ఆమె తల్లి అన్నపూర్ణ పడుకొని అమ్మాలే అంటూ రోదిస్తూ రావడం అందరినీ కలిచివేసింది. భర్త ఈశ్వరరావు 5 ఏళ్ల క్రితం చనిపోవడం, 10 ఏళ్ల వయసులో కుమారుడు తప్పిపోవడంతో అన్నపూర్ణ తన ఆశలన్నీ కుమార్తె హారికపైనే పెట్టుకున్నారు. ఇడుపులపాయలోని IIITలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎసెన్షియా కంపెనీలో గత సెప్టెంబర్ నుంచి ట్రైనీ ఇంజనీరుగా హారిక పనిచేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉంటూ ఆప్యాయంగా పలకరించే హారిక రాఖీ పండుగకు ఇంటికి వచ్చి తిరిగి వెళ్లారు. ఇంతలోనే ఇలా నిర్జీవంగా రావడంతో కాలనీ వాసులు జీర్ణించలేకపోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.